ఇవి చూడండి, అటు చూపించు. ఇక రోడ్లు ఎక్కడికక్కడ రోడ్లు, ప్రతి చోట కూడా రోడ్లన్నీ పూర్తవుతున్నాయి. ఏంటి ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రతి చోట కూడా ఒక ఆనందం వెలువరిస్తుంది. ఈ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా అరాచకాలే కానీ ఏ ఒక్క అభివృద్ధి పని జరగల. గుంటూరు మిర్చి యార్డు, గుంటూరు మిర్చి యార్డు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా అసలు ఏ ఎత్తైనా అలా వెళ్ళడానికి అవకాశం ఉందా? లేదు. అంటే ఏంటి, రాజకీయం చేయడానికి వెళ్ళాడు అంతే. మేమే వేస్తాం ఓట్లు, అది చెప్పలే ఎలా చెప్పాలో అలా చెప్తాం. అది నెలకో 2 నెలలకో లేదా అసెంబ్లీలోకి వెళ్ళమనండి. అసెంబ్లీలోకి వెళ్ళి ఇది తప్పు చేస్తున్నావు నేను నిలబెట్టి అడుగుతాం, తప్పు లేదు కదా. ఆయన మిర్చి యార్డుకి వెళ్తా ఉన్నది అది కరెక్ట్ కాదు. అది ఆయన 5 సంవత్సరాలు సీఎం చేశారు. ఆయన ఏది ఎలా చేయాలో తెలియాలి కదా ఆయనకి. పద్మశ్రీ కూడా తక్కువేనేమో ఆయన చేసిన యాక్టింగ్కి. 2.0 అంటూ బయలుదేరాడు. 1.0లో ఏం చేశాడని ప్రజలకి ఏమి ఉద్ధరించాడని. రీసెంట్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి తనదైన స్టైల్లో విమర్శలు చేశారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? స్టైల్ ఏముంది స్వామి, ఆయన 2.0 అంటూ బయలుదేరాడు. 1.0లో ఏం చేశాడని ప్రజలకి ఏమి ఉద్ధరించాడని 1లో 2 అంటూ బయలుదేరాడు. 1లో ఆయన చేసిన పనుల గురించే కదా ఆయన 11 సీట్లకి పరిమితం చేసి ప్రతిపక్షం లేకుండా ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూర్చోబెట్టారు. అది అర్థం చేసుకోవడం మానేసి తన ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రజలను మళ్ళీ నమ్మిద్దామని బయలుదేరాడు తప్ప ప్రజలే నమ్మే అంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరండి. ఏదో పాత సినిమాలో రావుగోపాలరావు చెప్పినట్టు ఇక నా 2 పాయింట్ అన్నట్టు జగన్ 2.0 అంటున్నాడు. వాళ్ళు 1 చేసే 0 అయిపోయిన తర్వాత మళ్ళీ 2కి ఎందుకు అనవసరం అండి ఆయన చేయడం అనేది. రాజకీయం నమ్మే అంత ప్రజలు నమ్మే అంత అమాయకులు ఎవరు లేరు. కూటమి ప్రభుత్వం వచ్చిందంటే రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఫస్ట్ నెలకి నుంచే 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఆయన ఒక వృద్ధులకి నా వృద్ధులు నా తాతలు నా బావలు అంటూ నెత్తి మీద ముఖం మీద ముద్దులు పెట్టి అమాయకంగా ఓటు వేయించుకుని 1,000 రూపాయలు ఇవ్వటాక ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఆయన ఒకవేళ ఎన్నిసార్లు తిరిగినా కానీ ఎక్కడ తిరిగినా వృద్ధులు ఓటేరు, భవన కార్మికులు ఓటేరు, రైతులు ఓటేరు, మద్యం తాగే వాళ్ళు ఓటేరు. ఎవరి కోసం వస్తాను అమ్మ ఒడి అంటే నువ్వు చేసిన అప్పులు తీర్తాకే సరిపోతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా నువ్వు ఎక్కడెక్కడ అప్పులు చేసేవాడిని నిలుపుకోవడం సరిపోతుంది. ఇస్తారు, అందరికీ ఇస్తారు. నువ్వు కంగారు పడిపోయి రోడ్లు పడిపోయి నువ్వు ఏదో తిరిగితే ఆమెను నమ్మే అంత అమ్మాయికులు ఎవరు లేరు స్వామి. ముందర నీది కూడా ఉన్న కేడర్ని దరిద్రగొట్టు బూతుల మినిస్టర్లని వాళ్ళని కంట్రోల్ చేసుకుని ఈ తప్పు ఎక్కడ జరిగింది మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే నన్ను ఎలా నమ్ముతారు అనే అవగాహనతో దిగితే తప్ప. కానీ నువ్వు ఇదే నడితే మట్టుకి మళ్ళీ నీకు 11 కాదు కదా, దాంట్లో సగం 5 కూడా రావు. ఇది నా విన్నపం. అలాగే కౌలు రైతులను ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంటే మీరు కౌలు రైతులు అంటే అతను 2 దుక్కులన 2 చోట్ల ఓడిపోయినా అతను మనోధైర్యంతో వెంటనే ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలేటి, రైతుల సమస్యలేటి, భవన కార్మికుల సమస్యలేటి, ఇండస్ట్రియల్గా సమస్యలేటి ఇవన్నీ తెలుసుకుని ఒకటిగా అందరినీ కలుసుకుంటూ అందరి కష్టాలు తెలుసుకుంటూ అందరి కష్టాలు తీర్చుకుంటూ కౌలు రైతులకి ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు తన సొంత సొమ్ము ఇచ్చాడంటే తన యొక్క ఉదాసీనత ప్రజలకు అందరికీ అర్థమైంది. అందుకే ప్రజలంతా అతను వెంట ఉన్నారు. అదే టైపులో నువ్వు అదే తీరుగా నువ్వు అర్థం చేసుకుని ప్రజల్లో తిరిగితే నమ్మేలా తిరిగితే నేను నమ్ముతారు తప్పకుండా స్వామి. నమ్మే అంత చేస్తే లేదు స్వామి. ఏదో ఇవాళ 6 నెలలకి 3 నెలలకి సమస్య వచ్చిందని నువ్వు వచ్చి గంట వచ్చి వెళ్ళిపోతే గంట అరగంట వచ్చి వెళ్ళిపోతే ఎవరు నమ్మేవారు లేరు స్వామి. ఇది అలాగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి రైతుల గురించి నిజంగా పోరాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అదైతే అసలు ఏ ఒక్కరికి నమ్మకం లేదు స్వామి. అతను ఎమ్మెల్యే అయ్యండి శాసనసభ్యుడిగా ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు స్వామి అతన్ని? తన నియోజకవర్గంలో సమస్యలు తీరుతాడని ఎన్నుకున్నారు. అటువంటి వ్యక్తి సీఎం పదవి ఉంటేనే వస్తావా? పదవి కోసం నువ్వు వచ్చావా? ప్రజల కోసం వచ్చావా? నువ్వు ప్రజల కోసం వచ్చి ఉంటే నీ నియోజకవర్గంలో సమస్యలని పార్టీ తరఫున రాష్ట్రంలో ఉన్న సమస్యలని బయట తెలుసుకుంటూ పోరాడితే బాగుంటుంది. కానీ నువ్వేదో మళ్ళీ నేను 30 సంవత్సరాలు సీఎం 40 సంవత్సరాలు సీఎం నువ్వు 40 ఉంటావు 30 ఉంటావు అసలు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానివాడు సీఎంకి వెళ్ళగొస్తావా? అలా అనాలోచితం మాటలు కానీ. సార్ అలాగే కుటుంబ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చూస్తున్నారు సార్, మీకు ఏమనిపిస్తుంది? ఒకసారి మీరు నిదానించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరున్నప్పుడు మీ శాసనసభలో
మీటింగ్ శాసనసభ జరుగుతుంటే ఒక టీవీ పెట్టుకోవటం భయం వేసేస్తాం. మీ పిల్లల్ని కూడా సోనిచ్చే వాళ్ళం కాదు. మీ బూతుల పంచాంగం, మీ మంత్రుల బూతుల పంచాంగం, మహిళల గురించి కించపరుతూ మాట్లాడతాం, అంత అసభ్యంగా ఉండేది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఏమన్నా వ్యక్తిగతంగా విమర్శించడం కానీ ఏదన్నా ఉందా స్వామి? అది తెలుసుకుని ప్రవర్తింతే బాగుంటుంది స్వామి. నా అభిప్రాయం అయితే స్వామి, నువ్వు ఎన్నిసార్లు తిరిగినా మళ్ళా నువ్వు పాదయాత్ర చేసినా నీ ముఖంకి ఎవడో చూడ స్వామి. సరే, అలాగే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆ ర్యాలీ సమయంలో ఒక పాప వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని హత్తుకుంది. ఆ సందర్భం చూసి ఉంటారు మీరు, చాలామంది ఆ పాప మీద కూడా ట్రోల్ చేస్తున్నారు, ఆమె పెయిడ్ ఆర్టిస్ట్ అని. సో మీ వరకు ఎలా అనిపించింది అది? అది చాలా సన్నివేశాల్లో కూడా అతను ముందుగా ఇవాళ రేపు 2 రోజుల ముందు ప్రోగ్రాం ఉందంటే ఎవరిని ఎక్కడ మాట్లాడచ్చాలి, ఎంత హంగామా చేయించాలని మీరు మాట్లాడుతుంది తప్పకని మీరు చేసేసి అంత ఏం లేదు స్వామి. ఆ అమ్మాయి ఎవరో ఏంటో, ఎంత ధనవంతురాలో, నువ్వు ఎందుకు మాట్లాడిచ్చావో ఆ అమ్మాయి మొత్తం సర్వం ప్రజలకు తెలుసు. నువ్వేదో మాట్లాడినంత మాత్రం నమ్మే అంత అమ్మాయికి ఎవరు లేరు స్వామి. రాజశేఖర రెడ్డి బిడ్డవు కాబట్టి ఆ రోజు నమ్మి నీకు ఓటేరు తప్ప నీకు మొఖం చూసి ఎవరు ఓటేలేదు స్వామి. అది నా అభిప్రాయం. నిన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా. ఒక సాధారణ వ్యక్తికి కూడా నవ్వు వస్తుంది ఆయన నిన్న చేసిన యాక్టింగు ఇవేని. నిజంగా ఆయనకి పద్మశ్రీ కూడా తక్కువేనేమో ఆయన చేసిన యాక్టింగ్కి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన, ఏ ఒక్క రైతు కూడా గుర్తు రాలేదు. ఇవాళ పదవి పోయేటప్పటికి రైతు జ్ఞాపకం వచ్చాడు. ఏదో ఈసారి 11 సీట్లు ఇచ్చారని అనుకుంటున్నారు, కానీ ఆ యాక్టింగ్ చూసి పక్కన ఒకటి తీసి ఒకటి ఉంచుతారని ఆయనే కష్టంగా నిగుతాడేమో అనిపిస్తుంది నిన్న యాక్టింగ్ చూసి. ఏంటండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్లో ఉంది, ఏమీ లేకుండా వెళ్ళిపోయి ఏదో నీ రౌడీని పోగేసుకుని నిన్న అక్కడ నువ్వు సృష్టించిన హంగామాను చూసి ఒక సాధారణ మానవుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత యాక్టింగ్ చేస్తాడా అని అనుకుంటున్నారు. నేనైతే ఆయనకి మంచి సూచన ఇద్దాం అనుకుంటున్నాను. మీరు రాజకీయాలు మానేసి మీరు హీరోగా ట్రై చేస్తే మొత్తం సినీ హీరోలందరినీ మీరు డికౌట్ చేసేస్తారని నాకు అనిపిస్తుంది. మీరు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంచి విజయ పదంలో నడుస్తుంది. ఒక పక్కన పెద్ద ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకు తోడు లోకేష్ బాబు గారు యువరక్తం తోడైంది. వారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఢిల్లీ వెళ్ళారు అంటే ఏదో సాధించుకొస్తారన్న తపనతోటే ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిన్న వెళ్ళారు ఎక్కడికో సీఎం గారు ప్రమాణ స్వీకారకాన్ని వెళ్ళారు. మిర్చి యార్డుల గురించి మాట్లాడారు, బనకచెర్ల గురించి మాట్లాడారు, పోలవరం గురించి మాట్లాడారు. నువ్వైతే నీ లబ్ధి గురించి మాట్లాడుకుని వచ్చావే తప్ప ఆంధ్రప్రదేశ్కి ఏమీ సాధించలేకపోయావు. మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 20 సంవత్సరాల కుర్రోళ్ళలాగా కష్టపడుతున్నాడు. నీకు చేతనైతే అసెంబ్లీకి వెళ్ళు, ఏమన్నా తప్పులుంటే నిలదీయి. నీకు అసెంబ్లీకి వెళ్తాక టైం లేదు, కానీ మిర్చి యార్డుల రైతులు దగ్గర నాటకాలు వేస్తాకే నువ్వు తెరలేపో. నువ్వు ఈ రోజుకి అసెంబ్లీకి వెళ్ళలేదు. నువ్వు ఇంకా ప్రజల పక్షాన్ని ఏం పోరాడతావు? నీ పార్టీ ఏం పోరాడుద్ది? నువ్వు ఇదే నాటకాలు సాగితే నీ పార్టీని కూడా మూతపడే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇదే రకంగా ప్రవర్తిస్తే ఎక్కడైనా ప్రజల తరపున పోరాడు, కనీసం ఆ పథకంనైనా నిలబెట్టుకో. నువ్వు దొంగ వేషాలు వేసి నాటకాలు ఆడి నువ్వు ఇలా చేస్తే ఆ ఒకటే నీకు మిగులుతుంది. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన లోకేష్ బాబు గారు ఎన్నో పథకాలు, ఎన్నో చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు తెస్తాకే మా ఆంధ్రప్రదేశ్ రండి, పెట్టుబడులు పెట్టండి అని కాలికి బలపం కొట్టుకు తిరుగుతున్నారు. వాళ్ళని చూసి నేర్చుకో. నీకు 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు, కానీ సీఎంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సీఎంగా నువ్వు ఓడిపోయావు, సీఎంగా నువ్వు చేత కాకపోయింది. ఇప్పుడైనా ఇక్కడి నుంచి అయినా చూసుకుని వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళు అలాగ చూసి నేర్చుకుంటే నీకెప్పుడో మళ్ళీ
ఇదవుతుంది తప్ప నీకు ఇంతట్లో రాజకీయ భవిష్యత్తు అయితే లేనట్టే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసే పనులు, చేసే అభివృద్ధి ప్రజల మనసుల్లో చొచ్చుకెళ్ళిపోతుంది. ఇంకా నీకు ఓటమే తప్ప గెలిపైతే లేదు. మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. నీ నాటకాలు, నీ ముద్దులు ఎడతాం, నీ గుద్దులు గుద్దుతాం, నెమ్మురుతాం, ఇంకా నాటకాలు ఆపే. అసలు రాజకీయవేత్తగా బ్రతుకు. ఒక సినీ యాక్టర్లా యాక్షన్ చేయకు. వాళ్ళు ఏదో తెర మీద ఒక రకంగా ప్రవర్తిస్తారో నిజ జీవితంలో మంచితనంగా బ్రతుకుతారు. కానీ నువ్వు దిగజారిపోయి నాటకాలు ఆడుతున్నావు. ఇంకా నాటకాలు కట్టిపెట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్లో నమ్మరు నేను. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసును అయితే దోసుకోలేను. అలాగే పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సార్ సహాయం కూడా చేస్తున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన తపన, ఆయన ఇది చూస్తుంటే మనం ఇంత క్రితం ఈయన్ని నెగ్గించుకోక చాలా తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తపన, పవన్ కళ్యాణ్ గారు ఇది చూస్తుంటే ఇంతకు ముందర ఎందుకు గెలిపించుకోలేకపోయాము ఆయన్ని ప్రజలు బాధపడుతున్నారు. ఆయన ఇప్పుడు నలుగురిలోకి రావాలంటే ఏ వంక దొరుకుద్ది, ఏదోటి దొరుకుద్ది, ఏదోటి పెట్టుకుని ఎదరికి వస్తేనే కదా ఆయన ఉన్నది వెనక్కి. ఆయన ఏదోటి పెట్టుకుని రావాలి. ఏదో అతని కేసులు మాఫీ చేసుకోవాలంటే ఇవన్నీ కొంత జనం వెనమాల కనపడాలి. ఇప్పుడు జనం కనపడతలేదు. ఒక్కొక్కరు వలస వెళ్ళిపోతున్నారు. ఆ దాని నుంచి దగ్గరికి వచ్చేస్తున్నారు. ఇంకెవరో లేదు. ఏదో పట్టుకుంటే ఏదో నలుగురిని ముగ్గురిని పెట్టుకుని ఎదరు చేస్తున్నాడు. మొన్న చూసారా, ఏది వలపలేని వంశీ అంట, ఆయన అంట అందగాడంట. ఎవరికి చంద్రబాబు నాయుడు మీద అందగాడంట, రామారావు గారి మీద అందగాడంట. వాళ్ళ పార్సు మామూలుగా ఎంట్రీ ఇచ్చాడు. దానికి ఏం చెప్తాం మేము? దానికి ఏం చెప్పాం? మూడ కావాల్సింది మా ఎత్తిగా పవన్ కళ్యాణ్ గారు మా పని చేసి ఎత్తి అతను మాట ఇచ్చాడంటే ఎంతో కొంత ఆశ్రయించకుండా ఎదరికి పనిచేసి ఎత్తి అతని గురించి మేము ఎంత మాట అన్నా తక్కువే. పని చేస్తాడో పని చేసి ఎత్తి దాన్ని బలపరిచి ఎత్తి ఈతన గుంటూరు వెళ్ళని గుడివాడ వెళ్ళని లేకపోతే ఎవరో అతను ఏమంటారు ఏంటంటే బూతుల నాయకుడు ఎవరో వెనకాల పెట్టుకున్నాళ్ళే కొడాల నాయని అంట అతనంట ఏదేదో చెప్తున్నాడు. అందగాడంట. దేనికి అందగాడో మాకు ఏమి తెలియదు. ఏంటంటే మాణిస్యానాలు తినమని, గుటకాలు తినమని, లేకపోతే రాజకీయంలో అసెంబ్లీలోకి వెళ్ళి బూతులు మాట్లాడమని, లేకపోతే ఎదరవాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడమని చెప్పాడు. మాకైతే ఎత్తుగతంగా తెలీదు. అతను 30 సంవత్సరాలు కాదు కదా, ఇంకొక అసలు అతను 0% అండి. ఇంకా ఆయనకి ఏమీ లేదండి. ఉన్న 11 కూడా పోతాయండి. ఏమీ రాదు. రాని దానికి ఎందుకు ఆయన ఏదో పడుతున్నాడో. రాజశేఖర రెడ్డి మహానుభావుడు ఉన్న అయ్యంలో సంపాదించుకున్నాడు. ఆ మహానుభావుడు 10 మందికి సేవ చేశాడు కాబట్టి ఆ అయ్యంలో కూడా ఉండి తండ్రిని భయపడి చేయించుకున్నాడు. ఇవాళ కూడా ఇంకా అంతే. ఆయన దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా తప్పండి. మేము చేసాం, జగన్మోహన్ రెడ్డి చేసాం. ఓ వార్డుకి తిరిగి చేసాం, ఇంటింటికి తిరిగి చేసాం. తలకొక లక్ష, గీసినోడికో లక్ష, గీనోడికో లక్ష, వేసినోడికో లక్ష చేసాడు. కానీ ఇక్కడ చేసింది ఏం లేదు. కనీసం డైలేజీ కూడా తీయలేదు. ఏం చెప్పుకుంటా కూడా తప్పేది. అవన్నీ మనం అనుకుంటాం అనవసరం. ఏమీ లేదు. అతను దాంట్లోకి వెళ్ళినా దేంట్లోకి వెళ్ళినా అతన్ని ఏంటంటే ఉలుకుని కాపాడుకోవడం కోసమే. అది ముంగట ఆ ఉలికిని కాపాడుకోవడం కోసమే. తల్లిని తీసుకెళ్ళి కడుపులో పెట్టుకుని ముంగట ఉన్నాయన్నీ చేయమనండి. అప్పుడు బాగుంటుంది. అవి ఉన్నాయన్నీ తర్వాత ఆ దువాడు సీనికి ఏదో చేశాడు, ఆడెత్తాడు, ఈడెట్టి. ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడి మాటలకి మనకి తెలిసింది కదా. ఇంకెంత లెక్కెళ్ళినా తెలిసింది కదా. పలానా వ్యక్తి వేసమంటాడు అని తెలిసింది కదా. ఏంటి 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 ప్యాకేజీ ఏంటి అసలు ఏకవచనంతో మాట్లాడతాం. అతనికే సాధ్యమైందా వెనకాల మాట్లాడుతాం. దత్తుడా ఏంటది? ఏంటి దత్తపుత్రుడా పెత్తందారులకి పాలేరులకి. ఆయన పాలేరా? ఉన్న వాళ్ళందరూ పెత్తందారులా? ఏంటి? ఏమి మెసేజ్ ఇచ్చాడు? ఏం చేసినామ్మా? జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదు. అర్థమైందా? అతను ఉలుపుని కాపాడుకోవడం కోసం ఏదో నెలకో 2 నెలలకో లేదా అసెంబ్లీలోకి వెళ్ళమనండి. అసెంబ్లీలోకి వెళ్ళి ఇది తప్పు చేస్తున్నావు నేను నిలబెట్టి అడుగుతాం. తప్పులేదు కదా. ఒక సీట్ రాలేడు బయట ఉండే పవన్ కళ్యాణ్ 10 మందికి తిరిగి అక్కడక్కడ మీటింగులు పెట్టుకుని సగారంగా తిరిగాడు.
అలాగే ఇప్పుడు అసెంబ్లీ నగ్గాడు కదా 0% బయట తిరిగినప్పుడు అసెంబ్లీలో 11 మంది నెట్టుకుని నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళకుండా ఎలాగొన్నావు? ఎందుకు వెళ్తలేదు? కారణం ఏంటి? అతను వెళ్ళకపోతే కారణం ఏంటి? అసెంబ్లీలోకి వెళ్ళకపోతే కారణం ఏంటి? అతను ఇచ్చారు కదా మ్యాండేజ్ ఏదో ఇచ్చాడు, అసెంబ్లీలోకి వెళ్తే కారణం ఏంటి? భయం అంటే ఏంటి? నువ్వు గతంలో అసెంబ్లీలో ఎవరిని ఎలా తిట్టించావో నిన్ను అలా తిడతారన్న ఒక భయంతో వెళ్తా, అంతే తప్ప ఇప్పుడు నేను ఎవరన్నా నువ్వు అన్నదా చేస్తే వెళ్ళేది జరగదు. అది ఎక్కడి వరకే జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోకండి, అసలు మా దగ్గర అవసరం లేదు. మా కడుపులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చేస్తారు, 10 మందికి చేస్తాడు. అతను డబ్బు ఆశ్రయించి మనిషి అయితే సినిమాలు తీసుకుంటే సరిపోతాయి. కానీ ఇప్పుడైనా సరే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ చేసుకొస్తున్నాడు. అతను ఉన్నంతలో ప్రజలకి ఏమీ ఇబ్బంది ఉండదు. అది తలకో 1,00,000 తలకో 50,000 ఇచ్చేసినంత మాత్రాన కోటేశ్వర్లు అయిపోరు. జనానికి పిల్లలకి పిల్లలకి పుట్టి పిల్లలకి రాష్ట్రానికి ఇవన్నీ ప్రజానీకం అందరూ మనమే కదండి, ప్రజానీకం అందరూ తెలివైన వాళ్ళే, ఎవరు తెలివి తక్కువలు అనుకుంటారు. కానీ ఎవరు చెప్పినా మాట అంటారు అంతే. ఎందుకంటే మనం ఎందుకులే అని అంటారు అంతే. ప్రజలు చేసేది ప్రజలు చేస్తారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఇబ్బంది ఏమీ లేదు. గుంటూరు మ్యాడ్లోకి వెళ్ళి లేకపోతే అసెంబ్లీ ముందు ధర్నా చేసి లేకపోతే ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేసినంత మాత్రం ఏం అవ్వదు. నీ తండ్రిని చూసి నీకు ఓటేసాం ఇవాళ అందరికీ అన్యాయం చేసావు. నువ్వు ఏం చేసినా నువ్వే 0 అయ్యావు. ఇప్పుడు కూడా నువ్వు ఎలా చేస్తే ఇంకా 0 అవుతారు. అసెంబ్లీలోకి వెళ్ళు, మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా చేస్తున్నారు మీ ప్రజలు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాగన్నారు, అది మానేశారు, ఇది ఎందుకు చేస్తలేదు అని అడుగుండే. ప్రజలకు కదా అంత ఇబ్బంది అవుద్ది. వాళ్ళకు కూడా ఎక్కడైనా తప్పులు చేస్తే వాళ్ళకు కూడా అర్థమయ్యి రేపు పొద్దున్న ప్రజలకే కదా వెళ్ళిది. నువ్వు ప్రజల ఉండే కదా మాట్లాడేది, ఇడిగా ఏం కాదు కదా, అది అర్థమవుద్ది. ఏదైనా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి ప్రజల వెళ్తే ఎవరో ఒకరు మాట ఇచ్చుకుంటాం కాదు, నీ సొంత ఆలోచన కూడా ఉండాలి కదా. నీ సొంత ఆలోచన సలహాదారు మాటలు కూడా కాదు, నీ సొంత ఆలోచన కూడా ఉండాలి కదా. మనం ఎక్కడ దెబ్బతిన్నాం, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాం, మనం ఎక్కడ దెబ్బతిన్నాం, లేకపోతే ఏం మాట్లాడితే మనకి వెనక్కొడుతుందని ఉండాలి కదా. ఇంకా తల్లిని కూడా ఇంకోరు రోడ్డు ఎక్కించారు. రేపు పొద్దున్న తల్లిని ఎక్కించినాడు, ప్రజల్ని ఎంతమందిని రోడ్డు ఎక్కించాడో, ఎంతమందిని అమ్మేసాడు. తల్లినే రోడ్డు ఎక్కించాడు. ఉంటుంది ఇల్లు ఇంట్లో మహాతల్లి. ఆవిడ మాట్లాడకుండా ఆవిడ నీ ఇంట్లో పెట్టుకుని నీ కడుపులో పెట్టుకుని ఉన్నదానికి రండి, తప్పులేదు. కానీ ఆవిడ కూడా మహాతల్లి పాపం ఆవిడ కన్నా తల్లి కంటిన్యూ పెట్టుకోకూడదు కదా, అది కూడా ఆలోచించాలి కదా. నువ్వు ఇప్పుడు మాకో మీకు కదా, ఇంట్లో కన్నా తల్లే కంటిన్యూ పెట్టుకోకూడదు, మహాతల్లి. మీరు చేసుకోండి, తప్పులేదు. నువ్వు ప్రజలకు రా, తప్పులేదు. మా అందరూ చేసాం, మేము అందరూ వార్డు నెంబర్తో కానీ అందరూ చేసాం ఆయనకి. కానీ ఆయన కరెక్ట్ అయిన డిసిషన్ చేయలేదు. అంత బూతులు మా మనవలకో మా పిల్లలకో ఏ బూతులు పంచాంగం చూపెట్టాడు. ఏదో బామంతుడు పుణ్యాన్ని ప్రజలందరూ జయించి కోటానికి ఇచ్చారు కాబట్టి ఇవాళ ఇలాగ ఉంది. ఇది నేను చెప్పేది. ఓకే అండి. ఆయన మిర్చియార్టీకి వెళ్తా ఉన్నది అది కరెక్ట్ కాదు. అది ఆయన 5 సంవత్సరాలు సీఎం చేశారు. ఆయన ఏది ఎలా చేయాలో తెలియాలి కదా ఆయనకి. ఆయన చేయవలసింది ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళి ఏదన్నా సమస్యలు ఉంటే అక్కడ లేవనెత్తితే అది జనాల్లోకి వెళ్ళొద్దు, అందరికీ అక్కడ అర్థం అవుతుంటుంది. అంతమంది ఎమ్మెల్యేలను మినిస్టర్లు గట్టా అందరూ ఉన్నారు కాబట్టి. 5 సంవత్సరాలు చేయలేదని చెప్పేసి అంటున్నారు కదా చాలామంది. 5 సంవత్సరాలు రైతులకు ఎవరు చేయకపోయినా సరే మూటములు సరే పక్కన పెడతారు. రైతు కూలీల్ని ఆదుకుండే విధానం ముఖ్యమంత్రి ఎవరు చేసినా రైతు కూలీలను బట్టి అక్కుని చేర్చుకుండి వాళ్ళ కష్టాలు సాధక బాధకాలు తెలుసుకుంటూ ఎదరికెళ్తే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన దీని గురించి మనం ఎలాగంటే తెలంగాణ కూడా చూసుకోవచ్చు. మనం ఎలాగంటే తెలంగాణ కూడా మనం మొన్నటిదాకా కలిసి ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఏం జరిగింది, కేసీఆర్ గారికి టౌన్ అంత లెక్క కూడా ఓట్లు బాగానే వేసారు. అక్కడ రైతులకి నచ్చలేదు, రైతులకి నచ్చలేదు, రైతు కూలీలకి నచ్చలేదు. ఆ విలేజ్లో ఏం జరిగింది, విలేజ్లో వచ్చేటప్పటికి టీఆర్ఎస్ని పక్కన పెట్టేశారు. ఏమైంది, ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ తగిలేశారు అక్కడ. అలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఆచితూసి అడిగేస్తూ ఉండాలి ముఖ్యమంత్రి అనేవాడు. ఎప్పుడు కూడా ఎవరు ముఖ్యమంత్రి అయినా రైతులను అక్కును చేర్చుకుండి రైతుల కష్టాలు తెలుసుకుండి ఎదరికెళ్తే మళ్ళీ అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే కౌలు రైతు విషయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే నష్టపోయిన రైతులకి ₹1,00,000 కూడా ఇవ్వడం జరిగింది, మనం చూసాం చాలా విషయాల్లో. సో మీకు ఏమనిపించింది? ఇక పవన్ కళ్యాణ్ అయితే రైతులకి ఆయన ఒక దేవుడనే చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. రైతులు కష్టం తెలిసినైనా రైతుల సాధక బాధకాలు తెలిసినైనా ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి అయితే ఇండివిజువల్గా చేస్తాకే బాగుంటుంది. ఏంటి ఆయన వ్యవసాయం కూడా చేస్తాడు. ఆయన వ్యవసాయం చేస్తాడు,
మొక్క ఎలా పెట్టాలి, మొక్కను ఎలా పెంచాలి, మొక్కకి ఏ మోతాదులో మనం నీరు ఇవ్వాలి, ఏ మోతాదులో మనం మందు వేయాలి, ఆర్గానిక్ ఎలా చేయాలి, అవన్నీ కూడా తెలిసిన వ్యక్తి అయినా. అందుకుంటే ఆయనకి ఎప్పుడూ రైతుల మీద అవగాహన ఎక్కువ ఉన్నది ఆయనకి. అందుకని రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే చాలా బాగుంటుంది. కూటమి ప్రభుత్వంలో ఆయన పాత్ర చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన పాత్ర ఏంటంటే ఆయనే కదా, కింగ్ మేకర్ ఆయనే కదా. ఈవేళ ఇక్కడేంటి ఇవాళ భారతదేశం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఇంకా చూస్తున్నారు ఈయన ఏం చేస్తున్నాడు. ఆయన చేసేది ప్రతి విషయం కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు ఆయన్ని. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్కి కదా ఆయన, ఈవేళ భారతదేశానికే నాయకుడు అయిన, ఒక రకంగా చెప్పాలంటే. ఉప ముఖ్యమంత్రి పదవికి వెను తెచ్చారని చెప్పేసి అంటున్నారు కదా చాలామంది. ఏ పదవికైనా వనిదేస్తాడు ఆయన. ఆయన సంపాదించుకుంటే కోరిక అయితే ఆయనకి లేదు. ఎవరు కష్టాల్లో ఉన్నారో చూసుకునే విధానం ఆయన దగ్గర ఉంది. అవన్నీ కూడా ఆయన ఒడిచిపెట్టాడు. అవన్నీ కూడా ఆయన ఫస్ట్ ఓడిపోయినప్పుడే అవన్నీ చూసుకున్నాడు. అవన్నీ ఓహో ప్రజల కష్టాలు ఎలాగుంటాయి అవన్నీ చూసుకుంటే ఈవేళ ఆ స్థాయిలోకి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, రేపు పొద్దున ఎక్కడికైనా వెళ్ళే సత్తా ఉన్న నాయకుడు, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, మంచి పోరాట యోధుడు, అన్నీ తెలిసిన వ్యక్తి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక శవం లేస్తే కానీ బయటికి రాడు. అలాంటిది ఇప్పుడు మిర్చియాడ్డుకి వచ్చాడంటే అది ఎమ్మెల్సీ కోర్టు అమల్లో ఉంది అన్న ఇంగిత జ్ఞానం లేకుండా, ఒక మాజీ సీఎం అయ్యిండి కూడా ఆ ఇంగిత జ్ఞానం లేకుండా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద లేదా పోలీసుల మీద నాకు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు అది ఇది అని చెప్పేసి రాద్ధాంతం చేయడం చాలా బాధాకర విషయం. అది ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి వ్యక్తి అలాంటివి మాట్లాడకూడదు అసలు. ఆల్రెడీ మాజీ సీఎం చేసి ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా చేసి ఉన్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదని ఆ బాధతో ఏదో రకంగా రాద్ధాంతం చేసి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుఖంగా ఉన్నది, చాలా సంతోషంగా ప్రజలంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏ విధమైన అరాచకాలు గట్రా లేకుండా బాగుంది. ఇలాంటి టైంలో ఏదోటి అరాచకం సృష్టించి రాష్ట్రాన్ని నాశనం చేయాలన్న ఒక దృక్పథంతో వచ్చాడు అంతే తప్ప ఏదో ముందుకు తీసుకెళ్దాం, ప్రజలకు ఏదో ఉపకారం చేద్దాం, లేదా రైతులకి మిర్చియాడ్డుకి వెళ్ళి రైతులకు ఉపకారం చేద్దాం అన్నది అనేది లేదు. అక్కడ నిజంగా రైతులకు ఉపకారం చేయాలనుకుంటే కనుక రాబోయే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ఆ రోజు మాట్లాడొచ్చు. ఇదిగో ఈ సమస్య ఎలా ఉంది, రైతులకి ఎలా చేయాలని చెప్తే ఆ ముఖ్యమంత్రి గారు ఎలా స్పందిస్తున్నారు దాన్ని బట్టి ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. అంతేకాని నేను మిర్చియాడ్డుకి వెళ్ళాను, నాకు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా అసలు ఏ వ్యక్తి అయినా అలాగే వెళ్ళడానికి అవకాశం ఉందా? లేదు. అంటే ఏంటి, రాజకీయం చేయడానికి వెళ్ళాడు అంతే. అతను శవ రాజకీయాలు, స్వచ్ఛ రాజకీయాలు ఇలా చేస్తాడు. ఆ రాజకీయాలు చేయడానికి వెళ్ళి పోనీ రైతులకి ఏమైనా ఉపకారం చేశాడంటే అక్కడ నారాయణమూర్తి అని ఇంకొక అతను ఇద్దరు రైతులు ఉన్నారు పాపం, అక్కడ మిర్చి పెట్టుకుని వెళ్ళిపోతే ఆ 14 బస్తాలు దెబ్బేశారంట. ఈ దొంగ బ్యాచ్ కదా, ఈ పేటీఎం బ్యాచ్ వీళ్ళంతా కలిపి 14 బస్తాలు అప్పటికప్పుడు క్యాబ్లో వేసుకుపోయారు. ఈ 14 బస్తాలు ఏమైనారా బాబా అని లబోదీపమని రైతులు అంటున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎర్రచందనం దోసేశారు, ఇప్పుడు ఎర్రమిర్చి. అంటే ఏదైనా వాళ్ళకి అనుకూలంగా ఏది దొరుకుతుంది ఆ టైంలో జేబులో పెన్ను ఉంటే పెన్ను కూడా దెబ్బేసే పరిస్థితి ఆ పేటీఎం బ్యాచ్ దగ్గర ఉంది. కాబట్టి ఇలాంటి మోసకారిని మరొకసారి మట్టుకు అధికారంలో రాకుండా మనం చూసే బాధ్యత మనం పెట్టుకోవాలి. అంటే పార్టీ కూడా, కూటమి ప్రభుత్వం కూడా సరైన చర్యలు చేపట్ల. ఈ యొక్క ప్రభుత్వం మీద కూడా కొంచెం మేము ఒక అవగాహనతో ఉన్నాం. అయితే ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అంటున్నాడు, కల్తీ నెయ్యి అంటున్నారు, కల్తీ లడ్డు అంటున్నారు, ఇది అంటున్నారు. కానీ ప్రజల్లోకి ఈ తప్పుని తీసుకెళ్ళి అతను అరెస్ట్ చేసే ఇది కనపట్ల. తప్పులు చెప్తున్నారు అంతే, అందులో ఎంత అవినీతి చేశాడు, ఇందులో ఎంత అవినీతి చేశాడు అని చెప్పడం వల్ల ఏంటంటే ప్రజల్లో చేశాడు అంటున్నారు. దానికి సరైన శిక్ష పడినప్పుడే నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడని నమ్మే పరిస్థితి వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చి చేయాలి. ప్రభుత్వం కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తుల మీద ఇలాంటి సైకోలు బయట ఉండకూడదు. బయట ఉంటే నాశనం, రాష్ట్రం ఇంకా నాశనం అయిపోద్ది. కాబట్టి ఇలాంటి సైకోలు బయట లేకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది కూర్చున్నాను. అలాగే అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులను ఆదుకోవడానికి ₹1,00,000 తక్షణ సాయం చేసేవారు. సో మీకు ఎలా అనిపించింది? చాలా ఆయన మనసు మంచిదండి. ఒక రైతుకే కాదు, నేను ఈ బాధల్లో ఉన్నాను అని చెప్పి ఎవరొచ్చినా వాళ్ళకి సహాయం చేసే మంచి మనసు ఉన్న వ్యక్తి అండి అతను. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి తన వంతు సహాయంగా ₹50 లక్షల మరి విరాళంగా ఇచ్చారంటే ఎంత మంచి మనసు అండి అతనిది. అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇవాళ కూటమి ప్రభుత్వంలో అధికారం రావడానికి తన వంతు సహాయ సహకారాలు అందించాడు. ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఇవాళ మంచి పదవి బాధ్యతలు తీసుకుంటూ ప్రతి గ్రామానికి, ప్రతి చోట ఇవి చూడండి, అటు చూపించండి,
ఇక రోడ్లు ఎక్కడికక్కడ రోడ్లు ప్రతి చోట కూడా రోడ్లన్నీ పూర్తవుతున్నాయి. ఏంటి ఈ ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రతి చోట కూడా ఒక ఆనందం వెలువరిస్తుంది. ఈ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా అరాచకాలే కానీ ఏ ఒక్క అభివృద్ధి పని జరగల. అకౌంట్లో 10,000 వేసామా 5,000 వేసామా ఈ అప్పులు తెచ్చి ఏమి అభివృద్ధి పదంలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, చెత్త నుంచి నేను సంపద సృష్టిస్తానంటున్నారు. ఈయన చెత్త నుంచి సంపద సృష్టించడం అంటే ఎలాగా చెత్త మీద ఒక పన్ను వేసి సంపద సృష్టించాడు. అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కానీ మంచి పనులు చేసింది ఏమి కనపడలే. ఒక రోడ్డు లేదండి. ఇవాళ చూడండి, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, ఇవాళ ఎన్ని రోడ్లు పూర్తవుతున్నాయి. ప్రతి చోట కూడా అభివృద్ధి మన కంటికి కనపడుతుంది. ఎవరో చెప్తారు నాకు 10,000 పడలేదు 5,000 పడలేదు. 10,000 5,000 కాదండి, మీ పిల్లల భవిష్యత్తు తరతరాలు 10 తరాలకు సంబంధించిన భవిష్యత్తుకి బంగారు బాట ఈవేళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి బంగారు బాట వేస్తున్నారు. అదొకటి ఆలోచించాలండి ప్రతి ఒక్కరు కూడా. అంతేగాని నా అకౌంట్లో 10,000 పడలేదు 5,000 పడలేదు అని బాధపడద్దు. అకౌంట్లో పడతాయి. మీకు మీరు సంపాదించుకున్న ప్రతి పైసాకి విలువ ఉంటుంది. ఇలాగ అకౌంట్లో ఎవడో వేసిన 10 రూపాయలకి 20 రూపాయలకి విలువ ఉంటుంది. అది వెంటనే ఏ ప్యాకెట్ ఆడో ఏదో జోదం ఏదో ఆడి పాడు చేస్తారు. అదే కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. అది నిలబడ్డారంటే ఇంత ముందుగా ఎవరో రాలేదు. అలాగా ఈయన చాలా మరి ఘోరంగా వస్తున్నాడు. అది చాలా తప్పు. అది ఇప్పుడు పంచాయతీలకి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నాడు. రోడ్లని ఇది మొత్తం మన మున్సిపాలిటీ అంతా చాలా శుభ్రంగా చేస్తున్నాడు. ఆయన వచ్చిన కానీ చాలా బాగుంది. రోడ్లు అసలు దోమ అనేది లేదు పల్లెటూరులో. అదండి చాలా బాగా చేస్తున్నాడు. ఆయన పాత్ర ఇంకా బాగా చేస్తాడని అనుకుంటున్నానండి. ఇది అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కూడా ఉండగా కూడా అంత మందిని వేసుకురావడం వార్నింగ్ ఇచ్చారు కదా, చాలా తప్పు అండి. అది చాలా తప్పు. ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారంటారు? ఆయన అసెంబ్లీకి రావడం కష్టం అండి. రాడంటారు అసెంబ్లీకి. మరి వచ్చి పోరాడదని కదా తెలుస్తుంది. అంతే మరి రేగన్ సీట్లు రాలేదు కదా, రావడానికి ఎక్కడ అవకాశం లేదు కదా. ఆయన దగ్గరగా ఎమ్మెల్యేగా ఆయన రావచ్చు కదా. ఆయన రమ్మంటే రానంటున్నాడండి. ఓకే, అది మరి జగన్ 2.0 వర్షన్ అంటాడు. మళ్ళీ వచ్చి 30 సంవత్సరాలు మేమే రాజకీయాల్లో ఉంటామంటున్నారు కదా. పోరాడకుండా రాజకీయాలు ఎలా ఉంటారు? ప్రజలే న్యాయం చేస్తారండి. ప్రజలే చెప్తారు. రాడు, నేను రాడు సమస్య లేదు. ఎందుకంటే ఆయన సరిపోరంటారు ఆయనకి పోరాడడానికి. పోరాటానికి సరిపోలేనంటే చెప్తున్నాడు. ఆయన చేసిన బట్టి జనాలకి తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు మారుతారు అంతే. ఆ ప్రభుత్వం చెప్తాం. మా ప్రభుత్వం అంటే మేమే వేస్తాం ఓట్లు. వాళ్ళు చెప్పలే ఎలా చెప్పాలో అలా చెప్తాం. ఇది కానప్పుడు మరి వెళ్ళినాం కానట్టే కదమ్మా. అది ఇప్పుడు ఎన్నికలు కూడా అని ప్రతి ఒక్కరు గౌరవించాలి. సో 5 సంవత్సరాలు పోరాడలేదని చెప్పేసి చాలా మంది రైతులు అన్నారు కదా. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు అడుగుతారమ్మా. ఎవరు అడిగినాను ఎందుకనమ్మా? ఓటు అనే ఆయుధం రాజ్యాంగంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చారు. అంత క్రితం ఎవరైనా సరే ఎస్పోస్ అన్నా ఆ ఆయుధాన్ని ఒక్కసారి నిరూపిస్తారు. అదే ప్రజా జడ్జిమెంట్ ఎవరికి చేసినా సరే. అది ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పేసి అంటున్నారు కదా సార్. ఏంటి అన్నా మళ్ళీ ప్రజలే నిర్ణయిస్తారు ఇటమ్మా. అది దీన్ని బ్రేక్ చేసి ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళని నిర్ణయించేది ప్రజలు. ఎవరిని ఎక్కడ పెట్టాలన్నా వాళ్ళ చేతుల్లో అయితే ఏమి ఉండదు. మన ఓటు పట్టుకెళ్ళి వాళ్ళు వేయలేరు కదా. ఒక షాట్ అనేది మనకు ఓటు అనే ఆయుధం మన చేతికి ఇచ్చారు. ఏంటి దాన్ని షాట్కి వెళ్ళి మనం వేస్తాం. వాళ్ళు అడిగినా నీకు వేసామంటే వీడనే దానికి వేసామంటాం. ఏంటి అది అలా వస్తుంది. ఇప్పుడు శ్రీకాకుళాన్ని చిత్తూరు దాకా కూడా ఒకే తీరిపోతుందంటే ఒకరికొకరు వెళ్ళి చెప్పుకోలేదు, చెవులు ఊదుకోలేదు. ఏంటమ్మా అది వాళ్ళ మనసులో అనుకుంటారు. అదే నమానా ఇక్కడి నుంచి ఆ సుడి కడదాకా ఒకే రకం లాగేస్తాం. ఏంటమ్మా ప్రజలు నాయకుల మీద ప్రజలే తెలివైన వాళ్ళు. నేను చెప్పే మాట అయితే ఇప్పుడు అంత క్రితం 3 సార్లు సీఎం గారు చేశాను నేను అన్న బాబు గారిని కూడా ఏంటి మహా ఇదిగా ఉంటే ఎన్నో యాడ్లు బోట్లు ఇచ్చినా కూడా ఏంటి పసుపు కుంకుమ అని చెప్పి ఆడవాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి భోజనం పెట్టినా ఏంటి 23 సీట్లు ఆయనకి ఇచ్చి ఈయనకి ఒక పెట్టి 151 సీట్లు ఇచ్చి వీళ్ళు అహంకారంగానో భోంకారంగానో చెప్తే ఏంటి మాకు తిరగలేదని అంటే 11 సీట్లు కాడి ఏమో పెట్టి అప్పుడు ఎవరు తెలివైన వాళ్ళు? ప్రజలు. ఇది అసలు ఇది కానీ మీరు టీవీలో వేయగలిగితే చెప్పేది నాయకులు తెలివైన వాడు, వాటర్ తెలివైన వాడు. ఆడు ఏది చెప్పినా ఎస్బాస్ అన్నట్టు మరి ఏం చేస్తాడో. ఓటు అనే ఆయుధం ప్రజల చేతిలో ఉన్నది. ఆ బ్రహ్మాస్త్రంతో కొడితే ఎటువంటి వాడైనా పడవలసిందే. అలాగే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే వస్తాయంటారు సరే సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మరి అది మనం చెప్పేది కాదు. ఇప్పుడు ఆ మాట మనం చెప్పేది కాదు.
ఇప్పుడు అంత క్రితం ఆయన వచ్చాడా అంటాడు, లేకపోతే వస్తే ఇది అంటాడు, ఇంకా అనుకోవద్దు ఏంటి. కానీ ఎవరైనా పరిపాలన బాగుందా అనేది స్టాంపు మనసులో ప్రతి ఒక్కటి వేసుకుంటాడు. నేను చెప్తున్నాను కదా, శ్రీకాకుళం, చిత్తూరు ఒకరికొకరు చెప్పుకున్నది కాదు, పక్క ఊరోడు చెప్పుకున్నది, ఈ ఊళ్ళో ఎలా వేద్దామన్నా చెప్పుకునేది కాదు. మనోభావాలు అందరూ కలిపి ఇస్తారు. ఇప్పుడు ఈ కూటమి కడతానికే మనం ఇంతకే ఈ కూటానికే పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించాడు జగన్ దగ్గర నుంచి వచ్చి. ఎందుకంటే ఏంటి హైకమాండ్ తోటి వాటిలు పడినా కూడా వాళ్ళని ఒప్పించి చేసి ఆయన తగ్గి సీట్లు తక్కువ తీసుకున్నా చాలా ఇది పడితే కూటమి వచ్చింది, బాగానే నడుస్తుంది. ఇది కన్నా జనసేన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా ఈ ఛానల్ ఆదరించాలని మనస్ఫూర్తిగా ఒక రైతుగా నేను కూడా ఈ ఛానల్ని ఎప్పటికప్పుడు చూస్తుంటాను. మొత్తం ప్రజలందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం చేసే మంచి పనులు అన్నీ కూడా మీకు తెలుస్తాయి. కంపల్సరీగా కన్నా జనసేన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.